న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కులం రాజకీయం రేవంత్ తీరుపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజం శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు లూటీ బంగారం వెండి నగదు అపహరణ రంగంలోకి దిగిన పోలీసులు తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదను రక్షించాల్సిన బాధ్యత అందరిదే ప్రాచీన ఆనవాళ్లను రక్షించేందుకు ఏర్పడ్డ బాల్కొండ ఖిల్లా పరిరక్షణ సమితి అంతు చిక్కని బీఆర్ఎస్ అధినేత వ్యూహం ప్రజాక్షేత్రంలోకి రావడానికి వెనకడుగు వేస్తున్న వైనం బీఆర్ఎస్ మనుగడ సాధ్యమేనా అని అనుమానం పసుపుకు మద్దతు ధర కోసం రైతుల ఆరాటం సోమవారం నుండి ఆర్మూర్లో రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం మద్దతు పలకాలని అన్నదాతల విన్నపం విద్యా ఉపాధి అవకాశాలను కల్పించడంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యుడు బండారు లక్ష్మణ్ ధ్వజమెత్తారు విద్యార్థులకు అందించాల్సిన ఫ్రీ రియంబర్స్మెంట్ అందించకపోవడం వల్ల అనేక మంది విద్యకు దూరం అవుతున్నారన్నారు 6 గ్యారంటీలు 420 హామీలలో ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఎద్దేవా చేశారు నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొన్నారు పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి వారికి స్వాగతం పలికి సన్మానించారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు నేడు రాష్ట్రంలో డిగ్రీ పీజీ చేసిన యువత నిరుద్యోగంతో సతమతమవుతున్నారన్నారు మేధావి వర్గం ఉపాధ్యాయ వర్గం ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు అంకాపూర్ నుండి అంతర్జాతీయ దేశాలు దేశ ప్రధాని మోదీ గౌరవిస్తుంటే మోదీది బీసీ కులం కాదని రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఒక వర్గానికి కొమ్ము కాసేలా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఎంపీ అరవింద్ విమర్శించారు ఈ మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు రాష్ట్రాన్ని పాలించి పూర్తిగా అప్పుల పాలు చేసి అబాసు పాలించి బీఆర్ఎస్ ప్రజలు వారికి ప్రజాస్వామికంగానే వారి బుద్ధి చెప్పి దాదాపుగా ఆ పార్టీని భూస్థాపితం చేశారు ఈ రాష్ట్రంలో మీకు రాజకీయంగా నూకలు చెల్లినాయని చెప్పి 2 ఎన్నికల్లో కూడా స్పష్టం చేశారు ప్రజలు మార్పు కోరుకున్న సందర్భంలో కేసీఆర్ టీఆర్ఎస్ పోవాలి అని మార్పు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు అల్లవిగాని హామీలన్నీ ఇచ్చి అధికారులకు రావాలనేటువంటి ఒక దుర్బుద్ధితో అడ్డదారులు దొక్కి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మార్పులో భాగంగా బై డిఫాల్ట్ అధికారులకు వస్తే 5 మాసాల్లోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ రాష్ట్ర ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టి 17 స్థానాలు పోటీ చేస్తే 8కే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో దేశమంతా కూడా మోదీ గారు నాయకత్వం అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమము జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ ప్రజలు ఆదరిస్తే తెలంగాణ ప్రజలు మేము సైతమని 8 మంది అభ్యర్థులను ఎంపీలను గెలిపించి 35% ఓట్లు ఇచ్చి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీ అని నిరూపించారు 5 మాసాలకే కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా మరి ఆనాడు అసెంబ్లీలో 60 పైగా స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ 8 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి బీజేపీ కూడా 8 స్థానాలు ఇచ్చారంటే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో స్పష్టమవుతుంది అందుకనే ఇప్పుడు ఎన్నికలు ఏడాది పూర్తయింది
మీరు ఇచ్చిన హామీలేంది? నేను మిగతా అన్ని సమస్యలు హామీలు కాదు, ఈ పట్టభద్రులు టీఎల్సీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఈ వర్గాలకు సంబంధించిన హామీల గురించే నేను ఇవాళ సూటిగా అడగదలుచుకున్నాను. కూడా ఈ రానున్న ఎలక్షన్లలో ఓటర్లు ఎవరుగా నమోదై ఉన్నారో మనందరి బాధ్యత మన హిందూ రాష్ట్ర స్థాపన కోసం మనము ఎప్పుడు ఓటేసినా తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వేయాలి. ఇది ఒక బాధ్యత. ఇది అది గమనిస్తూ వేరే సమస్యల మీద వచ్చినా ఇక మన కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని వాగ్దానాలు చేసిండ్రు, వాళ్ళ వాగ్దానాల పరిస్థితి ఏంది అది నాకంటే ఎక్కువ మీ మీడియా మిత్రులందరికీ మీకు తెలుసు. వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది గ్రామ స్థాయి నుంచి మన కళ్ళకు కనబడతా ఉంది. ఏ ఒక్క వాగ్దానం ఇంప్లిమెంట్ చేసేది లేదు. కానీ ప్రపంచాన్ని దిశానిర్దేశం చేస్తున్న, ప్రపంచానికే దిక్సూచిగా నిలబడుతున్న మన అంకాపూర్కి వెళ్లి అంతరిక్షం దాకా ఎక్కడ పోయినా మోదీ నిలబడుతున్నాడు. ఆయన కులం గురించి మాట్లాడుతున్నాడు రేవంత్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోడీ ఇస్ బాస్ అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు మోదీ గారు కూర్చొని కుర్చీ గుంజుతున్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు నేను ఒక్కడనే చైర్మన్ కాదు, మీరు కో చైర్మన్ అయితేనే మీటింగ్ పెడతానని అంటున్నాడు. ఆ స్థాయిలో ఉన్న మోదీ గారిని పట్టుకొని కులం గురించి మాట్లాడుతున్నారంటే రేవంత్ ప్రయారిటీ లేదు. ఈ వాగ్దానాలు ఇతర శుభమా అంటూ పెళ్లి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తాళం వేసి వెళ్లిన ఇంట్లో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఇంట్లోకి చాకచక్యంగా ప్రవేశించిన దొంగలు బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోసుకు వెళ్లారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న నీలా భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి అందిన కాడికి దోచుకెళ్లిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివసించి తన అన్న కొడుకు వివాహ కార్యక్రమాలకు హాజరు అయ్యేందుకు తన కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో దాచి ఉంచిన సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులతో పాటు 3,20,000 రూపాయల నగదును అపహరించుకు వెళ్లారు. శుభకార్యం ముగించుకొని కుటుంబ సభ్యులతో శనివారం ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్లుగా నిర్ధారించుకుని ఎడపల్లి పోలీసులకు బాధితులు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న బోధన్ సిఐ విజయ్ బాబు, ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజ్లను పరిశీలించిన సిఐ, ఎస్ఐలో 2 వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితుడు మొదటి అంతస్తులో తన కుటుంబ సభ్యులతో నివసిస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్ లో కిరాణా వ్యాపార సముదాయం ఉంది. గుర్తు తెలియని దొంగలు చోరీ జరిగిన ఇంటి పక్కనే గల మరొకరి డాబాపై నుండి బాధితుని ఇంట్లోకి చొరబడినట్లుగా సీసీ ఫుటేజ్ లో నిక్షిప్తమైంది. ఘటనా స్థలాన్ని క్లోజ్ టీం బృందం పరిశీలించి పలు ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసిన ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు.
చారిత్రక వారసత్వ సంపదను సంరక్షించాల్సిన బాధ్యత నేటితరం యువతపై ఉందని ప్రముఖ వక్త చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. దక్షిణ భారత్లోని అత్యంత ప్రాచీనమైన ప్రాంతం బాల్కొండ స్వతంత్ర రాజ్యాంగం ఉండేదన్నారు. చారిత్రక విశిష్టతను వివరించారు. బాల్కొండ స్థానిక చరిత్రను అందరికీ తెలియజేయాలని, ప్రాచీన చరిత్ర రక్షింపబడాలనే సదాశయంతో ఏర్పడిన బాల్కొండ ఖిల్లా పరిరక్షణ సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు బిఆర్ నరసింహరావు ఆధ్వర్యంలో బాల్కొండ ఖిల్లా గుట్టపై పాఠశాల విద్యార్థులకు చరిత్రపై ఆసక్తిని పెంపొందించటకు బాల్కొండ ప్రాచీన చరిత్ర అనే అంశంపై సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భీమ్గల్ కు చెందిన ప్రముఖ చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ ముఖ్య అతిథి, ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ, దక్షిణ భారత్లోనే అత్యంత ప్రాచీనమైన ప్రాంతం బాల్కొండ స్వతంత్ర రాజ్యంగా ఉండేదన్నారు. మల్లయోధులైన అల్లయ్య, కొండయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు అల్లకొండను పరిపాలించారని చెప్పారు. క్రీస్తు శకం 1059 నుండి అల్లకొండకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. అల్లకొండ అంటే బాల్కొండ దాదాపు ఆ కాలంలోనే 39 ఎకరాలకు పైగా విస్తీర్ణంతోనూ చుట్టూ 9 కొండలతో కోటకు ప్రధానంగా 6 ప్రవేశ ద్వారాలు, కోట చుట్టూ కందకంలో మొసళ్లను పెంచేవారని వివరించారు. అల్లకొండను రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, బహుమణులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు పాలించారని వివరించారు. ఇలా బాల్కొండ చరిత్రను కంకణాల రాజేశ్వర్ తెలియజేశారు. మద్రాస్ అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నత హోదాలో 1780 నుండి 1836 సమయంలో పనిచేసిన ఏనుగుల వీరస్వామి 1830లో కాశీ యాత్రలో భాగంగా హైదరాబాద్ పట్టణం నుండి బయలుదేరి ఆర్మూర్ మీదుగా పాదయాత్రగా జూన్ 26 నుండి 29 వరకు యాత్ర చేస్తూ 3 రోజులు బాల్కొండలోనే గడిపారని ఏనుగుల వీరస్వామయ్య రాసిన యాత్రా చరిత్ర గ్రంథంలో బాల్కొండ ప్రస్తావన ఉందని కంకణాల రాజేశ్వర్ ఈ సందర్భంగా విద్యార్థులకు చారిత్రక విషయాలను తెలియజేశారు. బాల్కొండ ఖిల్లాగుట్టపై 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శివాలయం ముందు గల శిలాశాసనం, పెద్ద పెద్ద బురుజులు, కోటలు, భారీ ఫిరంగి, అశ్వశాల, గజశాల, సైనిక స్థావరాలు, ప్రాచీన కోనేరు, అత్తకోడళ్ల బావి, అల్లయ్య, కొండయ్యల శిలా విగ్రహాలు, పరమశివ భక్తురాలైన సైదానబి సమాధి మున్నగున్నవి చూడవచ్చు అని వివరించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు భూసం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బొట్ల మధుసూదన్, సంయుక్త కార్యదర్శులు సంతోష్, డి పవన్ కుమార్, కార్యవర్గ సభ్యులు వెంకటేష్, అశోక్, ట్రావెల్ బ్లాగ్స్ సృష్టికర్త బుజ్జ అశోక్ కుమార్, శాంభవి హైస్కూల్, నవీన్ హైస్కూల్, కృష్ణవేణి హైస్కూల్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయుడు శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. ఎక్కడున్నాయంటే అన్ని కమాన్ల దగ్గర కింది భాగంలో ఉంటాయి. దీని యొక్క వృత్తి ఏంటంటే ఈ కిల్లా సంబంధించినటువంటి నిధులు, ఈ అన్ని గుర్తుల కమాన్ల నిధులు చెరులో ఉన్నదని చెప్పి, చెరు మధ్యన హనుమాన్ గుడి దాని పక్కన ఉన్నదని చెప్పి తెలుసు. మేము చిన్నప్పుడు చూసినాం. కానీ ఆ నిధులు అక్కడ ఉన్నాయా లేకుంటే భూగర్భంలో ఈ కిల్లా గుట్ట రాళ్ల కింద ఉన్నాయా అది ఇంతవరకు తెలియదు. అయితే మేమేమన్నామంటే 2020లో కిల్లాని రిటైర్మెంట్ అయిన తర్వాత కిల్లా అంటే ఏంది, మేము ప్రతి సంవత్సరము మానాయి రోజు ఆయుధ పూజ చేస్తాం. అప్పుడు మా నాన్న, మా తాత, ముత్తాతలు యుద్ధాలు చేసినప్పుడు కత్తుతో యుద్ధాలు చేసాము. అప్పుడు ఆ కాలంలో అవిటికి మేము ప్రతి సంవత్సరం పూజ చేస్తాం. నేను చిన్నప్పుడు అనుకున్నా ఇది ఏంది కత్తులు తీసి పూజ చేస్తున్నారు మా ఊళ్ళు అని చెప్తే వాళ్ళు మా తాతలు చెప్పారు ఏమనంటే, అరే వారి యొక్క రాజ్యము సుభిక్షంగా బాసిల్లుతా ఉన్నది. మరి అన్నగారు చెప్పినట్టు ఒక సైదానాబి వారి సంతానము లేకపోవడం వల్ల సైదానాబిని వేరొక ప్రాంతం నుండి తీసుకురావడం జరిగింది. మరి వారికి కూడా యుక్త వయసు వచ్చిన పెళ్లి చేయలేదు. ఆయన పట్ల ఒక ఆయన వారి పట్ల సదభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. అయితే ఆమె నిరాకరించడమే కాదు, ఆమెను వెంబడించడం వల్ల ఆమె భూమి యొక్క పాతాళంలోకి, అధపాతాళంలోకి పోతుంది. ఎందుకంటే ఎవరైనా కూడా స్త్రీని చెరిచినా, స్త్రీని బాధ పెట్టినా ఆ దేశాలు సుభిక్షంగా ఉండవు, ఆ రాజ్యాలు సుభిక్షంగా ఉండవు అనేటువంటి మాట. తెలంగాణ వాదంతో టీడీపీని వీడి తెరాసాను ఏర్పాటు చేసిన సమయంలో రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. కాంగ్రెస్ టీడీపీలతో దోస్తీ కట్టి ఎన్నికలలో పోటీ చేశాయి. పదవులు గడ్డిపూజలతో సమానమని పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుత ప్రత్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటం వెనుక కారణం ఏంటి? పదవి పోయి 14 నెలలు గడుస్తున్నా అసెంబ్లీకి ఆ నేత ఎందుకు రావడం లేదు?
జాతీయ పార్టీగా విస్తరించిన నేత అడుగులు ఎటువైపు? బీఆర్ఎస్ పార్టీ మనోగతం ఏంటి అనే ఆలోచనలో పడ్డారు తెలంగాణ ప్రజలు. 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర విభజన కొరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఉద్యమాన్ని మొదలుపెట్టారు. వచ్చిన ప్రతి ఎన్నికలలో పోటీ చేసి తెలంగాణ వాదాన్ని తెలియజేసేలా శ్రమించారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జాప్యం జరుగుతుందని భావించి పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలలో సైతం సత్తా చాటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే 2014లో అన్ని వర్గాల సమిష్టి ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పారు. తెరాస అంటే కేవలం తెలంగాణకే పరిమితమవుతుందని జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావించి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్పు చేశారు. మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి ఎదురు లేదని చెప్పారు. కానీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ సైలెంట్ అయ్యారు. ఈ మౌనం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని పలువురు ఆలోచనలో పడ్డారు. పెద్ద సార్ ఏది చేసినా ఆలోచించి చేస్తారు అని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురైంది. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని టాక్. బిడ్డ జైలుకి వెళ్లినా పెద్దగా స్పందించలేదు. సోదరుడు కేటీఆర్, హరీష్ రావు పార్టీ శ్రేణులు సమయం దొరికినప్పుడల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పలుమార్లు మాజీ ముఖ్యమంత్రి సభకు హాజరై సూచనలు, సలహాలు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి బదులుగా మేము సరిపోమా, ఇంకా మా నాయకుడు అవసరమా అనే రీతిలో సభలో సంబోధించారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. కానీ ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికలలో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాలేదు. కనీసం పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం ఎవరిని బరిలో దించలేదు. బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి బీఆర్ఎస్ తటస్థంగా ఉందని విమర్శలు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే త్వరలో రాష్ట్రమంతా పర్యటిస్తానని కేసీఆర్ ప్రకటించడంపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కండువాతో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన అభ్యర్థులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిపై అంతా వేటు వేయాలని కోర్టును, అసెంబ్లీ స్పీకర్ ను ఆశ్రయించారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని ఆ స్థానాలలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పవర్ చూపుతామంటున్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం విజయ దుదుంభి మోగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మేధావి వర్గం ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది ప్రస్తుతం తెలంగాణ ప్రజలలో $1 మిలియన్ ప్రశ్న. మేధావి వర్గం ఆలోచనతో ఓటు వేస్తారని, ప్రజలను మాటలతో మభ్యపెట్టి ఓట్లు దండుకోవచ్చనేది బీఆర్ఎస్ లక్ష్యమని పలువురు ఆరోపిస్తున్నారు. దీనికి అనుగుణంగానే బీఆర్ఎస్ వ్యవహార శైలి ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. రాబోయే కాలంలో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ప్లాన్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఎప్పటికప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఇచ్చిన హామీల అమలు జరగకపోవడం, దీనికి ఏదో ఒక అడ్డంకి రావడం వల్ల కాంగ్రెస్ జోరుగా ప్రజల్లోకి వెళ్లలేకపోతోంది. ఇరు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే బీఆర్ఎస్ మాత్రం సమయం దొరికిన సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ను ఆర్పార్ అరుచుకుంటున్నాయి. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి అనేది అంతు చిక్కకపోయినా ఎన్నికలకు దూరంగా ఉండటం, విమర్శలు చేయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. కేసీఆర్ వ్యూహం వెనుక దాగి ఉన్న రహస్యం అంతు చిక్కక ఆలోచనలో పడ్డారు జనం. పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని రైతులంతా కలిసి అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని పసుపు రైతు వినోద్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం ఈ సీజన్లో ఉన్న ధర అందుబాటులో ఉండటం లేదని వాపోయారు. ఇందుకోసం రిలే దీక్షలు చేపడుతున్నట్టు తెలిపారు. పసుపు రైతుల రిలే నిరాహార దీక్షలు చేస్తామని పసుపు రైతులు వినోద్ రెడ్డి, వెల్మ ముత్యం రెడ్డి, నక్కల రాములు, వన్నెల గంగారెడ్డిలు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం రోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు పసుపు మద్దతు ధర 17,000 పెంచాలని, ప్రస్తుతం ఉన్న ధర 10,000 రైతులకు గిట్టుబాటు కావడం లేదన్నారు. పసుపు ధర పెంచి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 17 ఫిబ్రవరి రేపటి నుండి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షలకు పసుపు రైతులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ హాజరు కావాలని కోరారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పసుపు మద్దతు ధర 17,000కై రైతుల నిరాహార దీక్షల గురించి ఉద్దేశము. రేపు ఉదయం 10 గంటలకు 11 గంటల 30 నిమిషాలకు
అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏసీబీ గారి అనుమతితో 5 రోజులు శాంతియుతంగా టెంట్ కింద రైతులతో రిలే నిరాహార దీక్షలు. గత సంవత్సరం 15,000 ధర పసుపు ధర పలికింది. ఈ సంవత్సరం నిన్నటి రోజున 10,800 పలికినది. పంట ఖర్చులు పెరిగినాయి. 1 ఎకరానికి 1,50,000 రూపాయల ఖర్చు అవుతుంది 1 ఎకరం పండించడానికి. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిర్మల్, మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పసుపు పండించిన రైతులతో రిలే నిరాహార దీక్షలు. రేపటి కార్యక్రమానికి అన్ని గ్రామాల రైతులు తరలివచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొనాలని కోరుచున్నాము. గత సంవత్సరము ఇదే పసుపు 15,000 ధర పలికింది. కానీ నేడు 10,000 మార్కెట్లో పలుకుతుంది. నిన్నటి ధర. అయితే ఇది రైతులకు సరైన ధర కాదు, రైతులకు గిట్టుబాటు కాదు. 1 ఎకరం పసుపు పండించడానికి 1,00,000 రూపాయల ఖర్చు అవుతుంది. దాన్ని ఈ ధరను పోల్చుకుంటే రైతు ఏం లాభపడింది లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికే రేపు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఏసీపీ గారి అనుమతితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంను శాంతియుతంగా ఎలాంటి గొడవలు లేకుండా నిర్వహిస్తాము. ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ఏమి లేవు. శాంతియుతంగా టెంట్ కింద రైతులు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తారు. తమ డిమాండ్లను ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తారు. రేపు జరిగే కార్యక్రమానికి అన్ని గ్రామాల నుండి రైతులు పాల్గొని అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ అందిస్తుండగా 100 మందితో కూడిన మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఎంపిక చేసిన సుమారు 300 మంది కమ్యూనిటీ వాలంటీర్లకు 3 విడతలుగా ఆపద మిత్ర శిక్షణ అందిస్తున్నారు. ఆపద మిత్ర వాలంటీర్ల మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వాలంటీర్లను అభినందించారు. ప్రకృతి పరంగా మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంభవించిన సందర్భాల్లో స్థానికంగా ఉండే సామాజిక కార్యకర్తలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఆపద మిత్ర పేరిట శిక్షణ అందించడం జరిగిందని అన్నారు. జాతీయ రాష్ట్ర స్థాయిలలో విధులు నిర్వర్తించే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రతి చోట అందుబాటులో ఉండే అవకాశాలు లేనందున కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. విపత్తులు సంభవించిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి తదితర అంశాలపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అగ్నిమాపక తదితర శాఖల ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్లు నేర్చుకున్న అంశాలను గుర్తుంచుకుని విపత్తులు వాటిల్లిన సమయంలో సుశిక్షితులైన సైనికుల తరహాలో సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు తమ అనుభవాలను నేర్చుకున్న అంశాల గురించి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాబట్టి మనం యాక్చువల్గా ఫస్ట్ జరిగితే ఏదైనా ఒక ప్రమాదం జరిగింది అనుకోండి, ఫస్ట్ విక్టిమ్స్ ఎవరు మనవి. కాబట్టి విక్టిమ్స్ నుంచి వాలంటీర్స్గా ఆపద మిత్ర వాలంటీర్స్గా ఫస్ట్ రెస్పాండర్స్ అంటే మొట్టమొదటిగా రెస్పాండ్ అయ్యే కమ్యూనిటీ వర్కర్లుగా మిమ్మల్ని తీర్చిదిద్దామనే ఉద్దేశంతో స్కీమ్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మొట్టమొదటిగా రెస్పాండ్ అయ్యేది మీరు లోకల్ కమ్యూనిటీ వాళ్ళు, దాన్ని ఫేస్ చేయాల్సింది వాళ్ళు. మీకే ఆ ప్రమాదం ఏంటని తెలిసినప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని తెలిసినప్పుడు మీరు మంచిగా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. బయట వాళ్ళ గురించి కూడా చూడరు. కాబట్టి మిమ్మల్ని ఆ విధంగా సమర్థవంతంగా తయారు చేయడం కోసం కూడా ఈ స్కీమ్ ఉంది. రోజు వివాహ దినోత్సవం ఒకే రోజు రావడం చాలా అరుదు. కానీ ఇలాంటి భాగ్యం అందరికీ దక్కదు. మాజీ నూడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డికి ఈ అదృష్టం దక్కింది. నిజామాబాద్ నూడా మాజీ చైర్మన్, ప్రస్తుత జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి జన్మదిన వివాహ దినోత్సవ వేడుకలను శనివారం ఆయన స్వగృహంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా ఒలింపిక్ సంఘ సభ్యులు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తలు, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, దర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ సంజీవ్ రెడ్డి జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో హాజరై కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ చిన్ననాటి స్నేహితులైన ఈగ సంజీవ్ రెడ్డి జన్మదినం, వివాహ దినోత్సవం ఒకే రోజు జరుపుకోవడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. సంజీవ్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. అలాగే జన్మదినం జరుపుకుంటున్న సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు హాజరై ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ జన్మదిన వేడుకలలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్, గాదారి సంజీవ్ రెడ్డి, బాలరెడ్డి, మనోజ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు నర్సారెడ్డి, బాజిరెడ్డి రమాకాంత్, సయ్యద్, ముత్యం, నవనీత్ రెడ్డి, పోతిరెడ్డి, మార్టిన్, గిరిధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, దీపక్ రెడ్డి, రాజారెడ్డి, గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు యాదగిరి సంతాప సభ నిర్వహిస్తున్నామని సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ చెప్పారు. ఈ సంతాప సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు యాదగిరి సంతాప సభను జయప్రదం చేయాలని కోరుతూ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సుదీర్ఘకాలంగా జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యాదగిరి సంతాప సభను పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంతాప సభకు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, ఇల్లెంతు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులు ముఖ్య వక్తులుగా హాజరవుతున్నారని, సంతాప సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు, విప్లవ అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి సిహెచ్ సాయన్న, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కరక గణేష్, టీయూసీఏ జిల్లా నాయకులు విఠల్ కిరణ్, సిఎల్సీ జిల్లా నాయకులు జలంధర్ పాల్గొన్నారు. నిజాయితీపరుడు, నిగర్వి, నిరాడంబరుడు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరన్న ఈ నెల 1వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు సంబంధించి కామ్రేడ్ యాదగిరన్నను స్మరిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంతాప సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని సిపిఐఎంఎల్ మాస్లైన్ అభిమానులను, విప్లవాభిమానులను, అదేవిధంగా ప్రజాస్వామికవాదులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పసుపును ఆహార దినుసుగా భావించే ఎంఎస్సీ జాబితాలో చేర్చి 15,000 రూపాయలు ధర వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రైతు జేఏసీ నాయకులు సుంకిట్ అన్వేష్ రెడ్డి, ఉప్పల ప్రభాకర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పినా హామీని పసుపుకు, ఎర్రజొన్నలకు వర్తింపచేయాలని వారు అన్నారు. మొప్కాల్ మండల కేంద్రంలో ఆదివారం రైతు జేఏసీ నాయకులు సుంకిట్ అన్వేష్ రెడ్డి, ఉప్పాల ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు సాధన జరిగిందని, కానీ ఇప్పటికీ స్పష్టమైన విధి విధానాలు, కేంద్ర కార్యాలయం ప్రకటన రాకపోవడం ఆశ్చర్యకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బాండ్ రాసి ఇచ్చిన ప్రకారంగా 15,000 రూపాయల క్వింటాలు పసుపుకు ఎంఎస్పీ కల్పిస్తామని ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదని అన్నారు.
పసుపు మార్కెట్లో కొద్దిమంది వ్యాపార వర్గాలు బయట రాష్ట్రాల నుంచి నిజామాబాద్ పసుపు మార్కెట్ వ్యాపారులు రానియకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. ఆ నేపథ్యంలోనే సాంగ్లీ మార్కెట్లో ధరను పోలిస్తే నిజామాబాద్ మార్కెట్లో ప్రతి సంవత్సరం క్వింటాలకు 3,000 నుంచి 4,000 రూపాయలు తక్కువ పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో చిన్నారెడ్డి, మల్లారెడ్డి తదితర రైతు నాయకులు పాల్గొన్నారు. మొత్తం హమాలీల్ని, చాట కార్మికుల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. మేము రైతులుగా మేము కార్మికులందరూ దొంగలనే ఉద్దేశం మాకు లేదు. కానీ దొంగతనం బయటకెళ్ళి వచ్చిన వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తాం. అందుకని కార్మికులందరూ దొంగలు కాదనే విషయాన్ని కూడా మా రైతులకు కానీ మాకు కానీ స్పష్టత ఉంది. అందుకని దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఏది ఏమైనా మేము అరవింద్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. పసుపు బోర్డు తెచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో ఉందా కార్యాలయం, నిజామాబాద్ లో ఉందా, తెలంగాణలో ఎక్కడుంది అని చెప్పేసి కూడా స్పష్టం చేయాలి. చైర్మన్ గారు, మా ప్రాంతం నుంచి మీరు ఎన్నికయ్యారు, మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కార్యాలయం ఎక్కడుంది చెప్పండి. అదే ఏదైతే హామీ పత్రంలో 100 రూపాయల బాండ్లో పసుపుకు 15,000 రూపాయల ధర అని చెప్పేసి చెప్పారు. ఇవాళ ఏముంది? మొత్తం మా దగ్గర ఉన్న పసుపు అంతా కూడా మార్కెట్కి వచ్చిన తర్వాత ఒకటేసారి 2,000, 3,000 రూపాయలు తగ్గించడంలో ఉద్దేశం ఏంటి? ఎవరి ఉద్దేశం ఇది అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏమంటున్నామనంటే పసుపు పంట మార్కెట్కి వచ్చే ముందు 13,000 నుంచి 15,000 ధర పడుతుంది. కానీ ఇవాళ రైతులు మార్కెట్ ఇచ్చేసరికి 9,000, 8,000 పడబోతుంది. అప్పుడున్న ధర ఈ వారం రోజులు ఎట్లా పడిపోతుంది? వ్యాపారస్తులు సిండికేట్ అయి ధరను తగ్గిస్తూ ఉన్నారు. ఇప్పుడు పంట సాగు కూడా గత కొన్ని సంవత్సరాలు చూస్తే ఇలా పూర్తిగా పడిపోయింది. అంటే తెలంగాణలో 42,000 ఎకరాలు అయితే నిజామాబాద్లో 22,000 ఎకరాలు వచ్చింది. అంటే 50,000 ఎకరాల సాగు అయినటువంటి పసుపు ఇవల్ల 22,000కు వచ్చింది అని అంటే పంట లేదు. మరి పంట లేదు, ఉపయోగం పెరిగింది పసుపుది, ఎక్కడ కూడా తగ్గుతలేదు, జనాభా పెరిగిండ్రు, మరి ధర పెరగాల. కానీ ఇలా వ్యాపారస్తులు కావాలని తగ్గిస్తూ ఉన్నారు. ఇది వ్యాపారస్తులు పద్ధతి మార్చుకోవాలి. మేము కూడా ఒక ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కలెక్టర్కి మాట్లాడడం జరిగింది. కలెక్టర్ కూడా వీళ్ళ మీద ఎవరైతే వ్యాపారస్తులు ఆ రకంగా చేస్తూ చర్యలు తీసుకొని ధరను నిలకడగా ఉంచాలనేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బోర్డు ఇస్తామో, ధర ఇస్తామని చెప్పి 2019లో హామీ ఇచ్చి మళ్ళీ మొన్న 23 అసెంబ్లీ ముందు ఎలక్షన్ల ముందు బోర్డును ఏర్పాటు చేస్తామని ఒక అనౌన్స్మెంట్ చేసి గజెట్ రిలీజ్ చేసి మరి మన సంక్రాంతికి బోర్డును ఏర్పాటు చేస్తున్నామని ఒకటి నిజామాబాద్లో వాళ్ళు కార్యాలయం చాలు చేస్తున్నామని పెట్టిండ్రు. మరి ఆ కార్యాలయం ఎక్కడుందో తెలియదు, దానికి ఒక ఐఏఎస్ అధికారులు తెలియదు, దాని విధి విధానాలు రాలేవు, దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించాలి. కనీసం మొన్న బడ్జెట్లోనే కేటాయించాలా, కానీ దాంట్లో కూడా ఒక రూపాయి కేటాయించాలి. మరి రైతు కావాల్సింది ఏంది? పసుపు రైతు డిమాండ్ ఏంది? మరి ధర రావాలా, మరి ధర వస్తలేదు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మాట్లాడాలి. అనూష హత్యని సూసైడ్ కేసుగా దర్పల్లి పోలీసులు మార్చారని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత ఆరోపించారు. హత్యకు పాల్పడిన భర్త లక్ష్మీపూర్ వినోద్ కుమార్ ని రిమాండ్ కు పంపాలని ఐద్వా డిమాండ్ చేశారు. ఐద్వా సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లి అనూషకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఐద్వా నాయకులు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ అనూష హత్యను ఆత్మహత్యగా పోలీసులు చిత్రీకరించడం సరికాదని అన్నారు. ఆ మహిళకు న్యాయం చేయాల్సింది పోయి పోలీసులు డెడ్ బాడీని వేల్పూర్ మండలం జానకంపేట్ గ్రామానికి తీసుకెళ్లకూడదని చేతిరాతతో రాసి లెటర్ ఇవ్వమని, అలాగే సిపి ఆఫీస్ కు తీసుకెళ్లి వారి కుటుంబాన్ని బెదిరించి ఇబ్బందులు పెట్టడం దారుణమని అన్నారు. అదేవిధంగా భర్త లక్ష్మీపూర్ వినోద్ కుమార్ ని పోలీసులు శిక్షించాలని అన్నారు. తక్షణమే పోలీసులు అనూషకు న్యాయం చేయాలని, లేకపోతే ఐద్వాగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాన్ని సూసైడ్ అటెంప్ట్ లాగా క్రియేట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి సంబంధించిన ఏదైతే లక్ష్మాపూర్ వినోద్ కుమార్ ఉన్నాడో వేల్పూర్ మండలానికి సంబంధించి జానకంపేట్ గ్రామానికి చెందిన ఆయనే తనను పెళ్లి చేసుకొని కూడా దాదాపు 9-10 సంవత్సరాలు అవుతుంది. 2 మగపిల్లలు ఉన్నారు. అయితే వీళ్ళ ఇద్దరిది కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. తనకు ఫస్ట్ భార్య ఉన్నాక కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని 11-10 సంవత్సరాలుగా కాపురం చేస్తూ 2 పిల్లల్ని కానీ కొన్ని మధ్యలో మనస్పర్ధలు రావడం వల్ల విడిపోవడం కూడా జరిగింది. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి విడిపోయిన తర్వాత అమ్మాయికి నష్టపరిహారం కూడా కట్టించడం జరిగింది. కట్టించిన తర్వాత లేదు నేను ఉండలేకపోతున్నా అని మళ్ళీ వచ్చి అమ్మాయితో కంటిన్యూగా రిలేషన్షిప్లో మెయింటైన్ చేస్తూ అమ్మాయితో ఉంటూ
నిన్న రాత్రి హతమార్చినటువంటి పరిస్థితి. దాదాపు ఇంతకుముందు గతంలో అయితే వారం రోజులకు 15 రోజులకు నెల రోజులకు రావడం జరుగుతుండే. ఈ 15 రోజుల నుంచి కంటిన్యూగా వస్తూ అమ్మాయికి విపరీతమైన టార్చర్ పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు. జిల్లాలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ప్రజల ఆదరణ చూస్తుంటుంది లోకల్ న్యూస్. లోకల్ న్యూస్ ముద్రించిన క్యాలెండర్ ను సిరికొండ మండలంలో ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. లోకల్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో లోకల్ న్యూస్ క్యాలెండర్ ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ముందుగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ను శాలువాతో సత్కరించారు సిరికొండ లోకల్ న్యూస్ ప్రతినిధి ఆసిఫ్. అనంతరం లోకల్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సిఐ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్, మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. లోకల్ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిరికొండ లోకల్ న్యూస్ ప్రతినిధి సయ్యద్ ఆసిఫ్, కిడ్స్ పార్క్ స్కూల్ హెడ్ మాస్టర్ జాకిర్ హుస్సేన్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాకారం రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ఆసిఫ్, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గ్యామ శోభన్, సిరికొండ గ్రామశాఖ అధ్యక్షులు దిగంబర్, కాంగ్రెస్ నాయకులు బండారి నరేష్, గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నక్క రాజేందర్, హెల్పింగ్ హార్స్ అధ్యక్షుడు శ్రీకాంత్, షకీల్, కుందేళ్ల శ్రీనివాస్, ముదిరాజ్, బీసీసీఎల్ అధ్యక్షుడు పిట్ల నర్సింగ్, మార్క్ఫుడ్ హెడ్ మాస్టర్ ముజీబ్, బకారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ మండలం బోర్లాం గురుకుల హాస్టల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. హాస్టల్లో తమ పిల్లలకు రక్షణ లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. శుక్రవారం రోజు 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని మాయమాటలు చెప్పి హాస్టల్లో నుండి యువకుడు తీసుకువెళ్లిన ఘటన కలకలం రేపింది. యువకుడిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గురుకుల హాస్టల్ పాఠశాలలో రక్షణ లేదంటూ ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పిల్లలను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తామంటూ ఆందోళన చేస్తున్నారు. సంజయం సాయి కుమార్ అండి. ఇక్కడ గురుకుల పాఠశాల స్కూల్లో అయితే మాకు ఎటువంటి నమ్మకం లేదు. ఈ 2-3 రోజుల క్రితం జరిగినట్టు ఇష్యూ విషయంలో అయితే అందరికీ చెప్పాము. ఇన్ఫామ్ చేసిన తర్వాత కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కావున ఇప్పుడు అందరం పేరెంట్ అందరం కలిసి వచ్చినాము. మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం సార్ ఇప్పుడు. ఎందుకంటే నమ్మకం లేదు. నమ్మకం లేని చోట వేస్ట్ కదా, ఉంచుకొని కూడా లాభం లేదు కదా. మేము ఎంతో దూరం నుంచి తీసుకువచ్చి పిల్లల్ని ఇక్కడ వేసిన తర్వాత స్కూల్లో ఏం జరుగుతుందో మాకు ఇంటిమేషన్ ఇవ్వకపోతే కమిటీ వాళ్ళకు ఎవరికి ఇస్తారు సార్? అది కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి మేము ఎంతమంది ఉన్నామో పిల్లలు 640 మంది పేరెంట్ పిలిపించాం సార్. పిలిపించి కమిటీ వాళ్ళ ద్వారా నిలబడి పిల్లల్ని పంపించే బాధ్యత మాది సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కులం రాజకీయం. రేవంత్ తీరుపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజం. శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు లూటీ, బంగారం, వెండి, నగదు అపహరణ, రంగంలోకి దిగిన పోలీసులు. తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదను రక్షించాల్సిన బాధ్యత అందరిదే. ప్రాచీన ఆనవాళ్లను రక్షించేందుకు ఏర్పడ్డ బాల్కొండ ఖిల్లా పరిరక్షణ సమితి. అంతు చిక్కని బీఆర్ఎస్ అధినేత వ్యూహం. ప్రజాక్షేత్రంలోకి రావడానికి వెనకడుగు వేస్తున్న వైనం. బీఆర్ఎస్ మనుగడ సాధ్యమేనా అని అనుమానం. పసుపుకు మద్దతు ధర కోసం రైతుల ఆరాటం. సోమవారం నుండి ఆర్మూర్లో రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం. మద్దతు పలకాలని అన్నదాతల విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.